ఫ్రెండ్స్ ఇది లెనోవో యోగా స్లిమ్ 7i ఔరా ఎడిషన్. ఔరా ఎడిషన్ అంటే ఇది ప్రీమియం కేటగిరీ కిందకు వస్తుంది. చాలా మంచి మంచి ఫీచర్స్ కూడా ఉంటాయి. సో వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్గా డీటెయిల్గా మీకు ఈ ల్యాప్టాప్ గురించి మీరు తెలుసుకోవచ్చు. అండ్ కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి ల్యాప్టాప్ సంబంధించి, అవన్నీ నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ మనం ఔరా అంటే ఏంది, ఔరా ఎడిషన్ అంటే ఏంది అంటే, ఔరా అంటే వీళ్ళ దృష్టిలో ఇది కొలాబరేషన్. వీళ్ళు లెనోవో ప్లస్ ఇంటెల్ కొలాబరేషన్లో వీళ్ళు ఈ ల్యాప్టాప్ తీసుకొని వచ్చారు. కొన్ని ఫీచర్స్ దీనిలో ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ దాంతోపాటు ఔరా అంటే వీళ్ళు ఇండికేట్ చేసేది ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్, ఇంప్రూవ్డ్ బ్యాటరీ, అండ్ దాంతోపాటు కొద్దిగా కూల్ ఉంటుంది ల్యాప్టాప్, థిన్ ఉంటుంది, సైలెంట్గా రన్ అవుతుంది, ఎక్కువ సౌండ్ చేయదు. ఇవన్నీ కలిపి వీళ్ళు ఔరా అని పెట్టారు. అంటే ఒక షార్ట్ కట్లు చెప్పాలంటే ప్రీమియం ల్యాప్టాప్ అని చెప్పొచ్చు ఇది. అండ్ ఈ ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చూద్దాం. ఫస్ట్ బాక్స్ చూస్తే మీకు ఇలా వస్తుంది. బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే ల్యాప్టాప్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, పవర్ కేబుల్ ఉంటుంది, 65 వాట్ టైప్ సి అడాప్టర్ అయితే ఉంటుంది. అండ్ నా దానిలో అయితే ఒక మౌస్ కోడ్ ఇచ్చారు. ఇది యోగా మౌస్. ఇది మీకు కొన్నప్పుడు వస్తుందో రాదు నాకైతే ఐడియా లేదు. నా బాక్స్లో అయితే యోగా మౌస్ కోడ్ ఉంది. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ ఏదైతే నా చేతిలో ఉందో ఈ మోడల్ కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. డిస్ప్లే వచ్చేసరికి దీనిలో 15.3 ఇంచ్ డిస్ప్లే 2.8K రెజల్యూషన్తో వస్తుంది. అండ్ ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి 32GB LPDDR5X ర్యామ్, 1TB PCIe Gen 4 SSDతో వస్తుంది. లిథియం పాలిమర్ బ్యాటరీతో వస్తుంది, 70 Wh బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్లో మెయిన్ హైలైట్ ఏంటంటే ఏఐ అని చెప్పొచ్చు. అండ్ ఏఐ పర్ఫార్మెన్స్. ఫస్ట్ మనం దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్. ఇది కూడా ఏఐ కోసం డిజైన్ చేసిన ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీనిలో మనకి 8 కోర్స్ ఉంటాయి. ఒక 4 కోర్స్ వచ్చేసరికి ఈ కోర్స్ ఉంటాయి, 3.7 GHz క్లాక్ స్పీడ్ రన్ అయితే. అండ్ ఒక 4 కోర్స్ వచ్చేసరికి ఆర్ కోర్స్ ఉంటాయి. ఇవి వచ్చేసరికి మీకు 4.8 GHz రన్ అయితే. అండ్ దీనిలో జీపీయూ వచ్చేసరికి ఇంటెల్ ఆర్క్ జీపీయూ అవుతుంది, ఇంటిగ్రేటెడ్ జీపీయూ. ఎన్పీయూ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ ఏఐ బూస్ట్ తో వస్తుంది. ఇది మీకు 47+ టాప్స్ తో వస్తుంది. టాప్స్ అంటే మీకు ఇది సెకండ్ కి 47+ ట్రిలియన్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేయగలదు ఏఐకి సంబంధించి. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు ఫాస్ట్ స్టోరేజ్ తో వస్తున్నాయి కాబట్టి మీకు జనరల్ యూస్ కి చాలా బాగుంటుంది ల్యాప్టాప్. మీరు జనరల్ గా యూస్ చేస్తున్నప్పుడు ఎక్కడ మీకు ల్యాగ్ ఉండదు, చాలా స్మూత్ గా రన్ అవుతుంది. ఈవెన్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇది స్పెసిఫిక్ గా గేమ్ కోసం డిజైన్ చేసింది అయితే కాదు, మీకు జనరల్ యూస్ కి, ఆఫీస్ వర్క్ కి, వీటి కోసం ఇది ఎక్కువ డిజైన్ చేసింది. ఒకవేళ మీరు గేమ్స్ ఆడుకోవాలనుకుంటే మీడియం గ్రాఫిక్స్ లో ఇది గేమ్స్ ని బాగా రన్ చేస్తుంది. జెన్షన్ ఇంపాక్ట్ బాగా రన్ చేస్తుంది. GTA 5 ఒకసారి మీడియం గ్రాఫిక్స్ లో బాగానే రన్ చేస్తుంది. మీరు క్యాజువల్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఒకవేళ మీరు ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే బేసిక్ ఎడిటింగ్ కూడా దీనిలో మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీనిలో ఏ ఫీచర్స్, ఫస్ట్ నేను చెప్తున్నా ఏ ఫీచర్స్ అని వాటి గురించి మాట్లాడదాం. ఈ ఫీచర్స్ అన్ని మీకు ఏఐ స్మార్ట్ మోడ్స్ లో ఉంటాయి. దీనికి వెళ్ళాలంటే మీరు లెనోవో వాంటేజ్ అని చెప్పేసి ఉంటుంది, దానిలోకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, మోడ్స్ లోకి వెళ్ళండి, స్మార్ట్ మోడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. దీనిలో ఫీచర్స్ ఒక్కొక్కటిగా చూస్తే ఫస్ట్ షీల్డ్ గురించి మాట్లాడదాం. షీల్డ్ వచ్చేసరికి ఒకవేళ మీరు ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నారు, ఎవరైనా మీకు తెలియకుండా బ్యాక్ వచ్చి మీరు చేసే వర్క్ చూస్తున్నారు అనుకోండి, ఇది ఆటోమేటిక్ గా పర్సన్ డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసేసి స్క్రీన్ బ్లర్ చేసేస్తుంది. దాని టైమింగ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, ఎన్ని సెకండ్స్ కావాలో మీకు అక్కడ కనిపిస్తుంది. లేకపోతే పర్సన్ ఎవరైతే వచ్చారో అతను స్క్రీన్ లో నుంచి వెళ్ళిపోయే వరకు ఉండాలా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది యూస్ఫుల్ ఫీచర్. ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి కనపడకుండా మొత్తం మనం చేసే వర్క్ అంతా బ్లర్ అవుతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి అటెన్షన్ లో ఇది ఫోకస్ మోడ్ లాగా అనమాట. సో ఇక్కడ మీరు కొన్ని యాప్స్ ని, వెబ్సైట్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు అటెన్షన్ ఎనేబుల్ చేస్తారనుకుంటే ఒక టైమింగ్ పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు నేను 20 minutes టైం పెట్టాను. సో ఈ 20 minutes టైం లోపు ఒకవేళ నేను ఆ వెబ్సైట్స్ కానీ, ఇప్పుడు యూట్యూబ్ నేను అక్కడ బ్లాక్ చేస్తా కదా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ నేను ఓపెన్ చేయాలని చూస్తే ఓపెన్ అవ్వదు, బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఫోకస్ మోడ్, అటెన్షన్ మోడ్లో ఉన్నాం. సో అటెన్షన్ మొత్తం మనం వర్క్ మీద ఉండాలి. సో ఏవైతే మనం డిస్టర్బెన్స్ చేస్తుంటే వాటన్నిటిని మీరు బ్లాక్ చేసుకోవచ్చు అటెన్షన్ మోడ్లో. ఆ టైంలో మీకు ఎట్లాంటి నోటిఫికేషన్స్ కూడా రావు, ఇది ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి వెల్నెస్. ఇది కూడా చాలా మంచి ఫీచర్. ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి వెల్నెస్ ఫీచర్ ని, ఇదేం చేస్తుందంటే మీకు 20-20 రూల్ మీ చేత ఫాలో చేపిస్తుంది. 20-20 రూల్ మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. మీ కళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ల్యాప్టాప్ స్క్రీన్ కంటిన్యూస్ గా చూస్తున్నారు, ఒక 20 minutes తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోవాలి. మీరు గ్యాప్ తీసుకొని 20 seconds ఏదైనా 20 meters దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ ని చూడండి, కళ్ళు మీకు కొద్దిగా ఎఫెక్ట్ అవుతావు. సో ఇది చాలా సార్లు చెప్పాను మీకు. సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు వెల్నెస్. ఇది ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, 20 minutes కి ఆటోమేటిక్ అదే మీకు రిమైండ్ చేస్తుంది. 20 minutes అయింది, స్క్రీన్ కంటిన్యూస్ గా చూస్తున్నావు, ఒక 20 seconds గ్యాప్ తీసుకోను, 20 meters అవే చూడని చెప్పేసి అదే మీకు రిమైండ్ చేస్తుంటది. ఈ ఫీచర్ కూడా దీనిలో యాడ్ చేశారు, నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి స్మార్ట్ షేర్. ఇది మీకు యాప్ ఇన్స్టాల్ అయి ఉంటుంది, ల్యాప్టాప్ లో ఆల్రెడీ ఉంటుంది, ఇంటెల్ నుంచి వస్తుంది ఈ యాప్. ఇది ఇంటెల్ యూనిసాన్ యాప్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. మీరు ఇదే యాప్ ని మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో కానీ, యాపిల్ ఐఫోన్ యూస్ చేస్తున్నా కానీ రెండిట్లో యాప్ స్టోర్ లో, ప్లే స్టోర్ లో ఉంటుంది ఇంటెల్ యూనిసాన్ అని చెప్పేసి. ఈ యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి మీ ఫోన్ లో. ఈ యాప్ ని ఇప్పుడు ల్యాప్టాప్ పే చేసిన తర్వాత జస్ట్ మీ ఫోన్ ఇట్లా ట్యాప్ చేశారు అనుకోండి, ఇక్కడ చూడొచ్చు మీ ఫోన్ స్క్రీన్ ల్యాప్టాప్ లోకి
బ్యాక్ అయితే వచ్చేస్తుంది. ఫోన్ పక్క పెట్టేసేయండి. ఫోన్ కి మీకు ఏదైనా మెసేజ్ వస్తే ఇక్కడే కనిపిస్తుంటే మీకు ఈ యాప్ లోనే కాల్స్ కూడా మీరు చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఫోన్ పక్క పెట్టేసి ఫోన్ లో చేసే వర్క్స్ అన్ని మీరు ల్యాప్టాప్ లో చేసేయచ్చు. అండ్ ఇంకోటి ఫైనల్ స్మార్ట్ కేర్ కూడా ఉంది. స్మార్ట్ కేర్ ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది ల్యాప్టాప్ లో మనం డైరెక్ట్ కస్టమర్ సర్వీస్ తో మాట్లాడొచ్చు. చాట్ బాట్ కూడా ఉంటుంది మనకి హెల్ప్ చేయడానికి అక్కడ. అండ్ దీనికి మీకు 1 year వారంటీ ఉంటుంది. అండ్ 1 year యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. కింద పడిపోయినా కానీ మీకు ఏమైనా డ్యామేజ్ అయినా కానీ 1 year వరకు మీకు సర్వీస్ అయితే ఉంటుంది. అండ్ దీనిలో మీకు మైక్రోసాఫ్ట్ కోపైలట్ కూడా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ కోపైలట్ మీరు యూస్ చేయొచ్చు. మీకు తెలియదు ఏదైనా అడగండి మైక్రోసాఫ్ట్ కోపైలట్ని, అది మీకు సమాధానం అయితే చెప్తుంది. ఇది విండోస్ 11 మీద రన్ అవుతుంది. విండోస్ 11 హోమ్ మీద రన్ అవుతుంది. ఎంఎస్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ ఎడిషన్ 2021 ఎడిషన్ మీకు ప్రీలోడ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం డిస్ప్లే ఇది 2.8K రిజల్యూషన్ తో వస్తుంది. ఇది ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. దీనిలో ఓఎల్ఈడీ ఆప్షన్ కూడా ఉంటుంది, కాకపోతే టచ్ స్క్రీన్ తో రాదు. ఒకవేళ టచ్ స్క్రీన్ కావాలనుకుంటే ఐపీఎస్ ఎల్సీడీకి వెళ్ళాలి మీరు. సో ఇది టచ్ స్క్రీన్ తో వస్తుంది. ప్రజెంట్ నా దగ్గర ఉంది అయితే మాత్రం టచ్ స్క్రీన్ డిస్ప్లే. డిస్ప్లే మీకు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 500 nits బ్రైట్నెస్ తో వస్తుంది. డిస్ప్లే మీకు HDR 400 తో వస్తుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు డెల్టా ఈ <1 తో వస్తుంది. అంటే మీకు కలర్స్ ట్రూ టు లైఫ్ కలర్స్ అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు దీనిలో మీకు 100% sRGB సపోర్ట్ ఉంది. 100% P3 కవరేజ్ ఉంది. డాల్బీ విజన్ ఉంది డిస్ప్లేలో. డిస్ప్లే పరంగా ప్రాబ్లం అయితే ఏం లేదు. డిస్ప్లే చాలా బాగుంది. మీరు చూస్తున్నప్పుడు మూవీస్ కానీ ఒకవేళ డాల్బీ విజన్ కంటెంట్ ఉన్నా కానీ దీనిలో మీరు ఎంజాయ్ చేయొచ్చు. స్పీకర్స్ లో కూడా మీకు డాల్బీ అట్మాస్ అయితే ఉంది. దీనిలో మీకు 4 స్పీకర్స్ అయితే ఉంటాయి. 2 ఊఫర్స్ 2 ట్వీటర్స్ అయితే ఉంటాయి. సౌండ్ కూడా బాగుంది. ఒకసారి వినండి. ఆ సౌండ్ బాగా వస్తుంది. మీకు క్వాలిటీ ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ల్యాప్టాప్ ది సాలిడ్ ఉంటుంది. ఇది మీకు మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా పొందింది. మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ పొందింది. హింజ్ కూడా మీకు చాలా టైట్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ మెటల్ బాడీతో వస్తుంది. మీకు అల్యూమినియం బాడీ. స్లిమ్ కూడా ఉంటుంది. 13.9 mm స్లిమ్ ఉంటుంది. వెయిట్ కూడా 1.46 kgs వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ బటన్స్ అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం లెఫ్ట్ సైడ్ 3 ఉన్నాయి. ఒకటి మీకు HDMI 2.1 పోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి మీరు డిస్ప్లే కనెక్ట్ చేయొచ్చు 4K 60. అండ్ ఇది వచ్చేసరికి థండర్బోల్ట్ పోర్ట్. ఇది వచ్చేసరికి మీరు ఛార్జింగ్ పెట్టడానికి యూస్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే కూడా కనెక్ట్ చేయడానికి యూస్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి మీకు ప్రైవసీ షట్టర్ ఉంది. కెమెరాని మీరు క్లోజ్ చేయాలంటే షట్టర్ బటన్ యూస్ చేయొచ్చు. పవర్ బటన్ ఉంది. ఒకటి టైప్ సి థండర్బోల్ట్ 4 అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ టైప్ ఏ పోర్ట్ USB 3.2 సపోర్ట్ తో వస్తుంది. అండ్ లోపల కెమెరా వచ్చేసరికి ఇది 1080p కెమెరా. అండ్ దాంతో పాటు దీనిలో మీకు 4 మైక్స్ కూడా ఉంటాయి. మీరు మాట్లాడే కూడా అవతల వాళ్ళకి క్లియర్ గా వినిపిస్తుంది. ఇంక ల్యాప్టాప్ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం దీని ప్రైస్ వచ్చేసరికి నా దగ్గర ఉన్న మోడల్ ప్రైస్ వచ్చేసరికి 1,49,900 రూపాయలు దాకా ఉంది. దీన్ని మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. లెనోవో వెబ్సైట్ లో మీరు నచ్చిని పెట్టుకోవచ్చు, మీకు నచ్చినవి తీసేయచ్చు. ఇది నా దగ్గర మాత్రం టాప్ మోడల్, టాప్ రేంజ్ స్పెక్స్ అయితే వస్తుంది. దీనిలో మీకు కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీ పాత ల్యాప్టాప్ ని మీరు ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే మీ పాత ల్యాప్టాప్ ప్రైస్ మీద మీకు ఎక్స్చేంజ్ బోనస్ వస్తుంది. 25,000 రూపీస్ వరకు ఎక్స్చేంజ్ బోనస్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాత ల్యాప్టాప్ 10,000 రూపాయలు వచ్చినాయి అనుకోండి, 25,000 మీకు ఎక్స్చేంజ్ బోనస్ అయితే వస్తుంది. అక్కడ మీకు 35,000 వరకు సేవ్ అయితే. అండ్ 10,000 రూపాయలు మీకు ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అంతేకాదు 24 months నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. అంటే పర్ మంత్ మీకు 4,375 రూపాయలు పడుతుంది ఈఎంఐ. ఇవి కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ డీటెయిల్ మీరు చెక్ చేయాలనుకుంటే ఆఫర్స్ కింద డిస్క్రిప్షన్ లో లెనోవో వెబ్సైట్ లింక్ ఇస్తుంది. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్ గా లెనోవో యోగా స్లిమ్ 7i ఔరా ఎడిషన్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఎలా అనిపించింది ల్యాప్టాప్? మీ అభిప్రాయాలు కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.